వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. ప్రతిభ కలిగిన ఆర్యవైశ్య విద్యార్థినులకు 5 లక్షల ఆర్థిక సహకారాన్ని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ చేతుల మీదుగా అందించారు. స్థానిక గంగానమ్మపేటలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి వైశ్య విద్యానిధి కమిటీ ఆధ్వర్యంలో 95% పైగా మార్కులు సాధించిన వైశ్య విద్యార్థినులకు 10,000 రూపాయల చొప్పున 50 మందికి 5 లక్షల ఆర్థిక సహాయాన్ని కమిటీ సభ్యులు అందించారు. సభకు అధ్యక్షత వహించిన మాజీ మున్సిపల్ చైర్మన్ పెండాల వెంకట్రావు మాట్లాడుతూ వైశ్యులకు సంబంధించిన ఆస్తులు అన్యక్రాంతం అవుతున్నాయని వాటిని కాపాడుకోవడానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ చదువులకు ప్రోత్సాహం అందిస్తున్న కమిటీ సభ్యులను ఆయన అభినందించారు. తమ వంతు సహాయ సహకారాలు అందించేందుకు ఎప్పుడూ సిద్ధంగా ఉంటామని ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. ఏ విషయమైనా ధర్మబద్ధంగా పోవడానికి కృషి చేయాలని, వివాదాలు సృష్టించడం తన నైజం కాదని స్పష్టం చేశారు. అనంతరం ముఖ్య అతిథుల చేతుల మీదుగా ప్రతిభ చూపిన విద్యార్థినులకు 10,000 రూపాయల నగదును అందజేశారు. అదేవిధంగా వరద బాధితులకు ఆంధ్రప్రదేశ్ సీఎం రిలీఫ్ ఫండ్కు 1,00,000 రూపాయల చెక్కును కమిటీ సభ్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్కు అందజేశారు. అందుకనే ఏ పెద్దలకైనా నేను చెప్పేది ఏంటంటే వివాదాలకు వద్దు. ఏ పెద్దలకైనా ఎవరికైనా నేను చెప్పేది, నేను పేర్లు లేదా ఇంకోటే చెప్పలా, ఎవరికైనా వివాదం వద్దు. నాతో ఉండేవాళ్ళకి వివాదం వద్దు, అవతల ఉండేవాళ్ళకి వివాదం వద్దు. ఇది అంతర్గతమైనటువంటి అంశం. ఎంత సామరస్యంగా మీరు తెలుసుకోగలిగితే అంత మంచిది అందరికీ కూడా. అమ్మవారి మీద ఈ పెద్దలకి నిజమైన భక్తి ఉంటే దీన్ని ఈ పాటికి చేయించేవాళ్ళు ఒక్క నిమిషంలో ఒకే పూట. వీళ్ళకి భక్తి కంటే ఆమె మీద కూడా పెత్తనం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. అది నా బాధ. ఎవరు కూడా కోరుకోరు. ఇలాంటి ఆలోచనతో ఉండటం మంచిది కాదనేది నా ఉద్దేశం. దయవుంచి ఈ 2 సంస్థలు మీ కాదు, ఈ 2 సంస్థలు ఆర్యవైశ్యులు. చాలా స్పష్టంగా చెప్తున్నా, పర్యవసానంకి దారి తీయకుండా మీలో మీరు అంతర్గతంగా సరి చేసుకుంటే మంచిదండి. ఎలాంటి పరిస్థితులు ఉద్భవించినా దానికి మీరే కారకులు అవుతారని చెప్పి నేను సభాముఖంగా పత్రికాముఖంగా కూడా చెప్తాను. నాట్ ఓన్లీ ఎడ్యుకేషన్, స్పోర్ట్స్ ఇవన్నీ కూడా ఇంటర్లింక్. ద సౌండ్ బాడీ ఈజ్ ద సౌండ్ మైండ్ అన్నట్టుగా వీళ్ళన్నింటినీ మనం ప్రోత్సహిస్తూ ఉంటుంటే దెన్ మీకు మంచి ప్లేస్ ఉంది, రూమ్స్ ఉన్నాయి, అకామిడేషన్ ఉంది. వీళ్ళన్నింటినీ కూడా మీరు డెవలప్ చేసుకొని ఇంకా 10 మంది మనకి చందాలు ఇచ్చేలాగా ఉండాలి. విద్యా విధానం పెరగాలి. కాబట్టి విద్య ఎక్కడైతే ఉండదో వికాసవంతమైన సమాజం ఏర్పడుతుందనే ఒక నమ్మకం సమాజంలో కనపడుతుంది. కాబట్టి అలాంటి వాటికి మీరు ఆస్కారం ఇవ్వండి, సపోర్ట్ చేయండి. ఒకవేళ 10,000 రూపాయలు ఇస్తున్నారు, ఆ 10,000 తీసుకునే వాళ్ళు కూడా గుర్తుపెట్టుకొని నేను జీవితంలో పైకి వచ్చిన తర్వాత ఈ సంస్థకి చేయాలి అని చెప్పి నేను ఒక సంస్థ నడుపుతూ ఉంటాను, సొసైటీ ఫర్ రూరల్ స్కాలర్స్ అని చెప్పి. నేను సొసైటీ ఫర్ రూరల్ స్కాలర్స్ నడుపుతూ ఉంటే నా సొసైటీకి ప్రతి సంవత్సరం ఒక 10 నుంచి 15 లక్షలు ఎవరొకళ్ళు ఆ దాంట్లో చదువుకొని బయటకు వెళ్ళి స్థిరపడినాడు పంపిస్తాను. మేము ఇచ్చేది మా కాంట్రిబ్యూషన్ ఎవ్రీ ఇయర్ ఉంటుంది. ఇప్పుడు వరకు చేపడుతూ ఉన్నారు మీరు, ఎక్కడ కూడా లోపం కాదు. దీన్ని ఇంకొద్దిగా పెంచండి అని చెప్పి ఆ భావం వచ్చేలాగా మీరు మీ యొక్క కార్యక్రమాలు మనసులో కోరుకుంటూ. కార్యక్రమంలో కమిటీ అధ్యక్షులు సుగ్గుల వెంకటప్పయ్య, కౌన్సిలర్స్ దేశ్ యుగంధర్, బ్రహ్మయ్య, తాత శ్రీనివాసరావు, వెంకటరత్నం, సుధీర్, అనంత్, శ్రీమన్నారాయణ, మద్ది మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు 24 మంది దాదాపు కొంత సభ్యులు ఉన్నారు. మరి కాలేజీలు బిగిన్ అయిన తర్వాత మళ్ళీ కూడా వీళ్ళందరూ ఎవరిచ్చినా కూడా మేము చేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నామని అందరికీ తెలియపరుస్తున్నాం. ఆస్తిలో ఈ కాలేజీకి మేము అతికిచ్చాం. ఆ ముందు ఒక బిల్డింగ్ కట్టించాం. ఆ బిల్డింగ్కి 10,000 రూపాయలు అద్దెస్తారు 16 సంవత్సరాల నుంచి. అద్దె పెంచమంటే పెంచడు, ఖాళీ చేయమంటే ఖాళీ చేయడు నౌకలు వేణు గారు. అది కూడా కాకుండా ఇంకా ఆయనకి ఆస్తులు కావాలనే కోరికతో మాకు దేవస్థానంలో మరి దాదాపు 158 గజాల స్థలం బిల్డింగ్ ఉంటే 1992 వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు అవన్నీ కూడా పగలగొట్టి మమ్మల్ని తోసేసి గోడ కూడా అడ్డంగా కట్టుకున్నారు. దానికి
ఇప్పటి వరకు ఏ సమాధానం చెప్పట్లేదు. చూద్దాం అంటున్నారు కానీ ఏ సమాధానం చెప్పట్లేదు. మరి అది కూడా కాకుండా ఈ బిల్డింగ్ పైన కాలేజీ కట్టుకున్నారు. దానికి 1,50,000 అద్దెస్తారు సంవత్సరానికి, 4 అంతస్తులకి. అది వాళ్ళకి 25 సంవత్సరాలు మనం అద్దెకిచ్చున్నాం కాబట్టి మనం పెంచమని అడగట్లా వాళ్ళని. మరి అది పరిస్థితి. మా కోరికంతా ఏంటంటే రాజాగారు పూనుకొని మా స్థలం మాకు ఇప్పించే విధంగా ప్రయత్నం చేయాలని మా ఊళ్ళో ఉన్నట్టు వయసులందరి కోరిక అదే. సభాధ్యక్షులు పెండెల వెంకటరావు గారికి, మన రాష్ట్ర మాజీ మంత్రివర్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి, 20వ వార్డు కౌన్సిలర్ యోగేందర్ గారికి, 26వ రోజు ఇక్కడ విచ్చేసిన పెద్దలందరికీ ముందుగా నమస్కారం అండి. గత 2 సంవత్సరాల నుంచి మేము ఈ స్కాలర్షిప్లు ఏర్పాటు చేశాము. ఇది ముందు ఇంకా సేవా కార్యక్రమాలు చాలా చేయాలనుకుంటున్నాం. ఈ సంవత్సరం మా కమిటీ వారు దాతలు మేరకు కళ్యాణ మండపం ఒకటి ప్లాన్ చేస్తున్నామండి. మన ఆర్య వయసులకి తక్కువ రెంట్తో వివాహ కార్యక్రమాలు చేసుకునేందుకు మన వైశ్య ప్రముఖులు ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాము. తెనాలి పురపాలక సంఘంలో శానిటరీ ఇన్స్పెక్టర్గా గత 5 సంవత్సరాల నుండి పనిచేస్తున్న ఆకురతి రామచంద్రరావు రేపల్లె పురపాలక సంఘానికి బదిలీ అయ్యారు. రాష్ట్ర శానిటరీ ఇన్స్పెక్టర్ల అసోసియేషన్కు వైస్ ప్రెసిడెంట్గా పనిచేస్తూ ఆంధ్ర ప్యారిస్ మున్సిపల్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉంటూ మున్సిపల్ ఉద్యోగుల సమస్యలపై పోరాడుతూ వచ్చారు. అదేవిధంగా తెనాలి మున్సిపల్ ఉద్యోగులకు చేదోడు వాదోడుగా ఉంటూ ఉద్యోగుల కొరకు హెల్త్ క్యాంపులు, విహారయాత్రలు, కార్తీక సమారాధనలు వంటి కార్యక్రమాలు జరిపి ఉద్యోగుల మన్ననలు పొందారు. పురపాలక సంఘం తరపున జరిగే ప్రతి ప్రభుత్వ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొంటూ ప్రభుత్వ సందేశాలను ప్రజలకు వివరిస్తూ ప్రజలను చైతన్యపరిచేవారు. రామచంద్రరావు త్వరలో మున్సిపల్ కమిషనర్గా పదోన్నతి పొందే అవకాశం ఉందని తెలిపారు. షార్ట్ సర్క్యూట్తో ఇల్లు కాలిపోయిన వారికి మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ సహకారంతో ఆర్థిక సహాయం అందజేశారు. కొల్లిపర మండలం తూములూరు గ్రామంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా పూర్తిగా ఇల్లు దగ్ధమై సర్వం కోల్పోయిన బాధితులకు గ్రామస్తుల సహకారంతో ఆర్థిక సహాయాన్ని ఆలపాటి చేతుల మీదుగా అందించారు. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ సొంత నిధులు 10,000 రూపాయలను బాధితులకు అందించారు. భవిష్యత్తులో ఇంటి నిర్మాణానికి అవసరమైన సహాయ సహకారాలు అందిస్తానని ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ హామీ ఇచ్చారు. ఇక్కడ పట్టాలు కుట్టుకుని అద్దెకిచ్చుకుంటారు సార్. పని చేయలేడు కదా అమ్మాయికి. ప్రభుత్వం దగ్గర నుంచి ఇక్కడ మీరు ఊళ్ళో కొంత పోజ్ చేయండి, నేను కొంత ఇస్తాను. మీరు ఎంత పోజ్ చేస్తారు చూసి ఏదైనా వాడికి ఏదైనా ఉద్యోగాలు మీ సత్తా ఏంటి అది ఎట్లా చేస్తే పట్టుకోండి. ది తెనాలి పోస్టల్ ఎంప్లాయీస్ సొసైటీ మరియు ది ఆంధ్రప్రదేశ్ సర్కిల్ పోస్టల్ ఎంప్లాయీస్ సొసైటీల సంయుక్త వార్షిక సమావేశం జరిగింది. ఆదివారం ఉదయం 11 గంటలకు తెనాలిలోని ఎన్జీఓ కళ్యాణ మండపంలో పోతురాజు సాంబశివరావుల అధ్యక్షతన జరిగింది. సమావేశానికి డిఎల్ కాంతారావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సమావేశంలో సొసైటీల నిర్వహణ, వాటి ఆర్థిక స్థితిగతులను గూర్చి చర్చించారు. రాజధాని ప్రాంతం బేతపూడిలో నూతనంగా సొసైటీ కొరకు భవనం నిర్మించడం జరిగిందని తీర్మానించారు. గుంటూరు పిఎన్టీ సొసైటీ కార్యదర్శి సుబ్బారావు హాజరై వారి అభిప్రాయాలను కూడా తెలియజేశారు. అయితే మేము మా తెనాలి పోస్టల్ కోఆపరేటివ్ సొసైటీలో 1000 మంది సభ్యులు ఉన్నారు. అట్లాగే ఆంధ్ర సర్కిల్ పోస్టల్ ఎంప్లాయీస్ కోఆపరేటివ్ సొసైటీలో 500 మెంబర్స్ ఉన్నారు. వీళ్ళందరికీ కూడా సకాలంలో వాళ్ళు కోరినప్పుడు మేము వాళ్ళకి లోన్స్ ఇచ్చి వాళ్ళ కుటుంబాలు సవ్యంగా జరగటానికి, తర్వాత వాళ్ళ అప్పులు వడ్డీ వ్యాపారస్తుల దగ్గరికి వెళ్ళి వాళ్ళు అప్పుల పాలు కాకుండా ఉండటానికి మేము కోఆపరేటివ్ సొసైటీస్ మేము వాళ్ళకి సహకరిస్తున్నాం, వాళ్ళ కోసం పాటుపడుతున్నాం. ఈ కోఆపరేటివ్ సొసైటీస్ దగ్గర అంత డబ్బు ఎక్కడిది అని అనుకున్నప్పుడు మా క్రెడిట్, మన గుడ్ విల్ మా సొసైటీస్ దాదాపు 32 సంవత్సరాల నుంచి నడుస్తూ ఉంది. దినదినాభివృద్ధి చెందుతుంది. మాకున్నటువంటి గుడ్ విల్ మాత్రమే, మాకున్నటువంటి మా మీద ప్రజలకు ఉన్నటువంటి నమ్మకం వల్లనే ప్రజల దగ్గర నుంచి డిపాజిట్స్ మాకు
ధారాళంగా వస్తూ ఉన్నాయి. ఆ డబ్బు మేము ఏం చేస్తాము అని అంటే 1% వడ్డీ డిపాజిట్కి ఇచ్చేటటువంటి అమౌంట్ కన్నా 1% ఎక్కువతో ఎంప్లాయీస్కి లోన్స్ ఇస్తూ ఉంటాం మేము. ఆ ఇచ్చిన లోన్స్ మాకున్నటువంటి వరం ఏంటంటే ఆల్ ఇండియా పోస్టల్ డిపార్ట్మెంట్లో పనిచేసేటటువంటి ఎంప్లాయీస్కి ఇచ్చిన లోన్స్ని సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా జీతాలు రికవరీ చేస్తుంది. అంటే మేము లోన్స్ ఇవ్వటం వరకే, ఎంప్లాయీస్కి మేము లోన్స్ ఇవ్వటం వరకే తప్ప రికవరీ చేసేటటువంటి బాధ్యత మాత్రం సెంట్రల్ గవర్నమెంట్ తీసుకుంటుంది. అది దీనికి కోఆపరేటివ్ పోస్టల్ ఎంప్లాయీస్ కోఆపరేటివ్ సొసైటీస్కి అదొక వరం అన్నమాట. 16వ తేదీ సోమవారం మెగా యూత్ ఫెస్ట్ నిర్వహిస్తున్నట్లు సంఘ కాపరి పాస్టర్ డాక్టర్ జయశాస్త్రి తెలిపారు. స్థానిక రామకృష్ణ కవి కళాక్షేత్రంలో సోమవారం సాయంత్రం 4 గంటలకు జీసస్ గాస్పెల్ మినిస్ట్రీస్ తరపున మెగా యూత్ ఫెస్ట్ నిర్వహిస్తున్నామని, ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పాస్టర్ జయశాస్త్రి విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో సుధాకర్, కుమార్ రాజ్, యాకోబ్, దుర్గారావు, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. మరి జీసస్ గాస్పెల్ మినిస్ట్రీస్ చర్చ్ తరఫున మేము మెగా యూత్ ఫెస్ట్ ఒకటి నిర్వహించడం జరుగుతుంది. ఆ మెగా యూత్ ఫెస్ట్కి మనకి ముఖ్య అతిథులుగా మరి హైదరాబాద్ మహాపట్నంలో నుంచి మనకి సినిమా యాక్టర్ గారు ముందు రాజా గారు రాజా ఫెయిత్ మినిస్ట్రీని ఏర్పాటు చేసి సినిమా ఫీల్డ్ విడిచిపెట్టిన తర్వాత ఆయన చక్కగా మరి దేవుని పరిచయలో ఉంటూ అనేక దేశాలు తిరుగుతూ సువార్త పరిచయం చేస్తూ ఉన్నారు. మనకి ముఖ్య అతిథిగా పాస్టర్ రాజా గారు మన హైదరాబాద్ నుండి రేపు రాబోతున్నారు. కళాక్షేత్రములో అనగా తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రములో మనకి ఈ యొక్క ఈవెంట్ జరగబోతుంది. ఈ ఈవెంట్కి మరి ముఖ్య అతిథులుగా చెన్నై నుండి తమిళ్ మ్యూజిక్ డైరెక్టర్, సినిమా మ్యూజిక్ డైరెక్టర్ గారు అయినటువంటి ఆల్రెడ్డి గారు కూడా మన మధ్యలోకి వస్తూ ఉన్నారు. కాబట్టి వీరి ఆధ్వర్యంలో రేపు మరి తెనాలి పరిసర ప్రాంత పట్టణాల్లో చుట్టుపక్కల ఉన్నటువంటి యవనస్తులు కానీ తెలిసిన వారు కానీ చక్కగా ఈవెంట్లో పాల్గొని మీరందరూ కూడా మరి ఆ దేవుని మాటలు విని కొంచెం ఆత్మీయంగా బలపడాలని, యవనస్తులకు కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉండాలనే ఉద్దేశంతో మరి ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరైనా కానీ ఇందులో పార్టిసిపేట్ చేయాలనుకుంటే మరి యవనస్తులైన వారు మీ నేమ్ రిజిస్టర్ చేసుకోండి. దానికి మీరు కాంటాక్ట్ చేయాల్సిన మొబైల్ నెంబర్ 9550961473. ఈ నేమ్ కనుక కాల్ చేసినట్లయితే మీరు ఎవరైనా గ్రూప్గా పార్టిసిపేట్ చేయాలనుకున్న వాళ్ళు చక్కగా ఈ నెంబర్కి కాల్ చేస్తే మేము రిజిస్టర్ చేస్తాం. రిజిస్ట్రేషన్ ఫ్రీ. పెదరావూరు శేఖమూరి వారి బజార్ నందు 12వ గణేష్ మహోత్సవం విఘ్నేష్ యూత్ వారి ఆధ్వర్యంలో మేళతాళాలు, కనకతప్పెట్లు, అమ్మవారి వేషధారణతో అంగరంగ వైభవంగా జరిగింది. లడ్డు వేలంపాట, కుబేరలింగం లడ్డు 54,000, మామూలు లడ్డు 35,000 వేలం జరిగింది. అన్నదానం సుమారు 500 మందికి నిర్వహించడం జరిగింది. అనంతరం ఊరేగింపుతో అమ్మవారి వేషధారణలతో వింత విన్యాసాలతో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ కార్యదర్శి పాలడుగు సురేంద్ర మరియు జనసేన నాయకులు కారుమంచి శ్రీనివాసరావు మరియు గ్రామస్తులు, నాయకులు మరియు కమిటీ సభ్యులు, పెదరావూరు గ్రామ యువత పాల్గొని జయప్రద సంవత్సరాలుగా వినాయకుడి శాఖమూరి బజార్ నందు వినాయకుడి విగ్రహము, అన్నదానము, అట్టాగే ఊరేగింపు కార్యక్రమం జరుగును. ఇవాళ ఆదివారం 500 మందికి భోజన కార్యక్రమము మరియు మేళతాళాలతో వినాయకుడి నిమజ్జనం జరుగుతున్నది. అందరూ రావచ్చు. 10 రోజులుగా 12 సంవత్సరాలుగా పెడుతున్నాము కుర్రవాళ్ళము. పెదరావూరు శాఖమూరి బజార్ నందు 9 రోజులుగా పూజలు అందుకొని 9వ రోజు నవరాత్రులు అయిపోయి మేళతాళాలతో ఊరేగింపులతో 500 మందికి భోజన కార్యక్రమం జరిగి లడ్డు వేలం పాట వేసి నిమజ్జన కార్యక్రమం జయప్రదం చేయవలసింది. నిమజ్జనానికి అందరికీ కృతజ్ఞతలు. సిటీ న్యూస్ ముగించే ముఖ్యాంశాలు మరోసారి. వరద బాధితులకు నిత్యావసర వస్తువులు అందించిన మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. ఈ నెల 16వ తేదీ నుండి పంచముఖ ఆంజనేయ స్వామి దేవస్థానంలో పవిత్రోత్సవాలు.
5 లక్షల స్కాలర్షిప్లను విద్యార్థినులకు అందించిన వాసవి వైశ్య విద్యానిధి కమిటీ సభ్యులను అభినందించిన మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.